అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సభ్యులుగా జాయిన్ అవుతున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అల్లుకున్న బంధం 81తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ కథకి చాలా అవసరం. అమెరికా. శరత్ తల పట్టుకొని కూర్చుంటాడు. అసలు ఏం జరుగుతుంది? అరుణ్కి నిజంగానే యాక్సిడెంట్ అయిందా? దెబ్బలు చూస్తుంటే అసలు అలా అనిపించలేదు, కానీ కారు చూస్తే అలాగే ఉంది. పైగా వీడి పాస్పోర్ట్ పోలీసుల దగ్గరుంది. అడిగితే ఏదేదో చెబుతున్నారు. అసలు ఇదంతా ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వాడి మీద ఇండియాలో ఉన్న కేసు కూడా బయటపడుతుంది. నేను కూడా ఇప్పుడు ఎటు కదలడానికి లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఎవరన్నా ఇది కావాలని చేశారా అంటే ఇక్కడ మనకి ఎవరు శత్రువులున్నారు? వీడు ఎవరితో అయినా సున్నం పెట్టుకున్నాడా? వీడు లేచి నోరు విప్పితే కాని ఏమీ తెలీదు అనుకొని చిరాకుగా ఉండడంతో హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు శరత్. ఇదంతా గమనిస్తున్న శివ మనుషులు నవ్వుకుంటూ మైక్కి విషయం చేరవేస్తారు. మైక్ నవ్వుకుంటూ, నా చెల్లి జోలి వస్తే మా బావ అలాగే పడుకోబెడతాడు అని అనుకొని తన వర్క్లో బిజీ అయిపోతాడు. ఒకరి కౌగిలిలో ఒకరు కరుగుతూ టైం అన్నదే తెలియకుండా సాగుతున్న సరస కలాపాల యుద్ధంలో అలసిన ఐషు శివ్ గుండెపై వాలి శివునే చూస్తూ ఉంటుంది. పడుకోబుచ్చి, మళ్ళీ ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. శివ్ గుండెపై చిన్నగా బైట్ చేసి గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. ఇవాళేంటి ఈ కొరుకుడు కార్యక్రమం అని అడుగుతున్న శివ్ గుండెలకి వెచ్చగా ఉన్న ఐషు కన్నీరు తాకుతాయి. బుజ్జి అని ఐషుని లేపి, ఇప్పుడెందుకు ఈ కన్నీళ్లు? పెయిన్గా ఉందా? ఎక్కడన్నా నేనేమైనా ఇబ్బంది పెట్టానా అని అడుగుతాడు. ఐషు శివ్ మొహం మొత్తం ముద్దులు పెడుతూ శివుని హత్తుకొని, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి కన్నా? యు ఆర్ ద బెస్ట్ సన్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ ఫాదర్. అసలు ఒక్కటేంటి, అన్నిట్లోనూ యు ఆర్ ద బెస్ట్ అంటుంది. మరి ఈ కన్నీళ్ళేంటి? ఒక్కసారి ఆలోచిస్తే మొన్నటిదాకా నేనొక సాధారణ డాక్టర్ కూతుర్ని, నువ్వొక మిలీనియర్. కేవలం నాన్న హరిపప్ప చెప్పారని నన్ను చూడకుండా, నాన్న కోసం నీ ఫ్యామిలీ కూడా లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు. నన్ను చేసుకోవడం అన్న మాట పక్కన పెడితే నాకు అన్ని విషయంలో నువ్వు చేసిన పనులు, ఆఖరికి నా కాళ్ళు కూడా ఒత్తావు. పిల్లల పనులు చేశావు. అసలు నీ లైఫ్ స్టైల్కి అవన్నీ చేసే అవసరం లేదు, కానీ చేశావు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని కన్నా. అలాంటి తల్లి తండ్రి కడుపును పుట్టినందుకు, నీ భార్యని అయినందుకు, ఇప్పుడు వాళ్ళిద్దరికీ తల్లిని అయినందుకు చాలా లక్కీ అయ్యాను అని ఏడుస్తుంది ఐషు. ఇష్, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నువ్వేడిస్తే నా వల్ల కాదురా, ముందేడు పాపు అని కళ్ళు తుడుస్తాడు శివ్. గతం విన్నాక నాకు చాలా భయం వేసింది కన్నా. అసలు ఏదన్నా జరిగి నేను వాళ్ళ చేతికి అప్పుడు చిక్కినట్టయితే ఈ పాటికి నా పరిస్థితి ఏంటి అన్నది ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది కన్నా. వద్దు అన్న అదే ఆలోచన వస్తుంది. ఐషుని తన గుండెలకి హత్తుకొని, పిచ్చి ఆలోచనలు ఎందుకు బుజ్జి? అలా జరగకూడదనే కదా అత్తయ్య అంత చేసింది. మామయ్య నిన్ను అందరికీ దూరంగా పెంచింది. ఇంకా అలా ఎలా జరుగుతుంది? నువ్వు పుట్టినప్పుడే ఈ శివాంష్ భార్యగా ఆ దేవుడు రాసి పుట్టించాడు. అలాంటిది ఎక్కడో నువ్వెందుకుంటావు నా కౌగిలిలో కాకుండా? ఇంక నీకు నేను చేసే ఏ పనైనా నా భార్యకి నేను చేస్తున్నాను. నువ్వే నేనైనప్పుడు నీకు చేయడానికి నాకేమి నామోషి? ఎంత ఆస్తి డబ్బు ఉన్నా భార్యాభర్తల బంధం అనేది ఒకరికి ఒకరుగా మారే బంధం. దానిని ఒకరికి ఒకరు అర్థం చేసుకొని ముందుకు తీసుకువెళ్తే అందమైన బంధంగా మారుతుంది. లేదంటే అది గుదిబండలా తయారవుతుంది. భార్యాభర్తల మధ్య ఈగోలు ఉండకూడదు బుజ్జి. అది ఉంటే ఆ బంధం బీటలు బారుతుంది. ఒక ఆడపిల్ల అమ్మ నాన్న చెప్పారు అని అప్పటి వరకు పరిచయం లేని ఒక వ్యక్తి వేసిన 3 ముళ్ళ మీద నమ్మకంతో అందరినీ వదిలి ఆ వ్యక్తితో ఎక్కడికైనా వెళుతుంది. తన సర్వస్వాన్ని అర్పిస్తుంది. మగాడి వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. భార్యగా, తల్లిగా, కోడలిగా, వదినగా ఇలా మల్టిపుల్ పాత్రలు పోషిస్తుంది. అలాంటి భార్య కాళ్ళు ఒత్తితే మగాడు తక్కువైనట్టు కాదు.
మీ శరీరంతో సుఖపడే మేము మీ కాళ్ళు పట్టుకుంటే అరిగిపోతామా? అవసరమైనప్పుడు చేయాలి బుజ్జి. నువ్వు నా ప్రాణం అయినప్పుడు నీ ప్రతి పని నేను ఇష్టంగా చేస్తాను. ఇంక వాళ్ళు నా రక్తం. నువ్వు నాకిచ్చిన అపురూపం అయిన బహుమతి అంటే అది నా పిల్లలు. మేం మీ దగ్గర సుఖపడతాం బుజ్జి. మా కోరికలు తీరుస్తూ దాని ప్రతిఫలాన్ని మీరు 9 నెలలు మోసి ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డల్ని కంటారు. అలాంటి మిమ్మల్ని నెత్తిన పెట్టి పూజించినా తప్పులేదు. ఆడవాళ్ళు కూడా భర్త గౌరవాన్ని కాపాడాలి బుజ్జి. మొగుడు తగ్గాడు కదా అని పొగరు చూపించకూడదు. అలా చూపిస్తే 4 తన్నాలనిపిస్తుంది. మన విషయంలో నువ్వు నా గౌరవాన్ని పెంచేలాగా ఉంటావు తప్ప ఎక్కడా తగ్గించాలి అనుకోవు. నా కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతావు. నేనే నీ ప్రాణంగా బతుకుతున్నావు. అలాంటప్పుడు నేను నీకు దాసోహం అయితే తప్పులేదు. నీ దగ్గర మాత్రమే ఈ శివ్ ఇలా ఉండేది. అది నీకు తెలుసు. ఇంకా ప్రేమున్న చోట మనీ అసలు మ్యాటర్ కాదు బుజ్జి. ఒక మగాడు నిజంగా ఐశ్వర్యవంతుడెప్పుడవుతాడో తెలుసా? అర్థం చేసుకునే భార్య దొరికినప్పుడు అవుతాడు. అలాంటి భార్య ఉంటే పూరి గుడిసెలో ఉన్న అతను ఐశ్వర్యవంతుడే అవుతాడు. అదే అర్థం చేసుకోలేని భార్య దొరికితే బంగళాలో ఉన్న అతను పేదవాడే అవుతాడు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. అయినా ఇప్పుడు నువ్వు యువరానివి. ఇంకెందుకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు అంటాడు శివ్. నాకు యువరాణి ట్యాగ్ వద్దు కన్నా. నా కన్నా హృదయంలో రాణిగా ఉంటే చాలు. అదైతే ఎప్పుడో అయిపోయావు. ఇప్పుడు కొత్తగా అవ్వనవసరం లేదు. టైం 3 అయ్యింది. పడుకో ఇంకా అని అంటాడు శివ్. పిల్లల దగ్గరికి వెళదాము కన్నా. సరే పద అని లేచి ఇద్దరూ డ్రెస్ వేసుకొని పిల్లల దగ్గరికి వస్తారు. ముద్దుగా నిద్రపోతున్న ఇద్దరిని ఇద్దరూ తృప్తిగా చూసుకొని అప్పుడే 1 ఇయర్ అయిపోతుంది కన్నా వీళ్ళొచ్చి. మొన్న మొన్న పుట్టినట్టుంది అని వాళ్ళ పక్కన పడుకుంటుంది ఐషు. నాకైతే మన పెళ్ళి మొన్న మొన్న అయినట్టుంది బుజ్జి అని ఐషు చుట్టూ చెయ్యి వేసి ముగ్గురిని తృప్తిగా చూసుకుంటూ పడుకుంటాడు శివ్. పోలీస్ స్టేషన్. టైం ఉదయం 4 గంటలు. ఓయ్ పోలీస్, మా అమ్మను ఎక్కడికి తీసుకువెళ్ళారు అని అడుగుతాడు నరేన్. ఇద్దరూ కలిసి కూర్చోడానికి ఇదేమన్నా మీ ఇల్లు అనుకున్నారా? అందుకే ఆవిడిని వేరే సెల్లో వేశాను అని అంటాడు సిఐ. మరి నిన్నటిదాకా ఇద్దరిని ఒకే సెల్లో ఉంచారు కదా? నిన్నటిదాకా సెల్లు ఖాళీ లేవు. పైగా ఇక్కడ ఆడవాళ్ళు ఖైదీలు లేరు. మగాళ్ళ మధ్యలో మీ అమ్మని వేయలేక నీ సెల్లో ఉంచాను. కానీ మీరిద్దరూ ఒక దగ్గరుంటే ప్రమాదమని ఇప్పుడు ఒక సెల్ ఖాళీ అయ్యింది, అందులో వేశాను. నోరు మూసుకొని పడుకో అని అంటాడు. మా అమ్మకేమన్నా అయ్యిందో నీ అంతు చూస్తాను అని అంటాడు నరేన్. ఏంట్రా నువ్వు నా అంతు చూసేది? నా పోలీస్ స్టేషన్లో ఉంటూ నాకే వార్నింగ్ ఇస్తున్నావు అని లోపలికి వెళ్ళి కుళ్ళబొడుస్తాడు నరేన్ని. అప్పటికే రోజు కోటింగ్ పడుతున్న ఒంటిపై మళ్ళీ దెబ్బలు పడేసరికి తట్టుకోలేక స్పృహ కోల్పోతాడు నరేన్. డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించి నోరు అదుపులో పెట్టుకొని ఉండు. అనవసరంగా తన్నులు తినకు అని చెబుతాడు సిఐ. శ్రావణి, కొంచెం నిదానంగా తిను. ఎందుకంత ఫాస్ట్ అని అంటాడు కిరణ్. ఇవాళ ఆఫీస్లో ఫస్ట్ డే కిరణ్. వారం రోజులు ట్రైనింగ్ తర్వాత అన్నయ్య ఇవాళ నన్ను బాధ్యతలు తీసుకోమని చెప్పాడు. ఇది నా ఫస్ట్ డే. లేటుగా వెళ్ళకూడదు. పైగా అన్నయ్య టైం సెన్స్ లేకపోతే అస్సలు ఊరుకోడు అని అంటుంది శ్రావణి. టైం ఉందిలే, మరీ అంత హడావుడి పడకు అని అంటారు రేఖ. లేదు అత్తయ్య, ఇవాళ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్దామని అంటుంది శ్రావణి. కిరణ్ తీసుకువెళ్తాడులే ఇవాళ, అంత కంగారు పడకు అని చెబుతారు హరిగారు. సరే మావయ్య అని అన్నీ సర్దుకొని హన్సీకి కిస్ చేసి బాయ్ అని చెప్పి పద కిరణ్ అని అంటుంది. నీ కంగారుతో నన్ను చంపుతున్నావు అని అంటూ కిరణ్ కార్ కీస్ తీసుకొని బయలుదేరుతాడు. వాళ్ళని చూసి రేఖా గారు హరిగారు నవ్వుకుంటారు. ఇవాళ శివ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను హరిగారు అంటారు రేఖ. ఎందుకు? ఏదైనా పని ఉందా అని అడుగుతారు. అదేమీ లేదు, మీరెవరూ ఉండరు కదా, అక్కడ పిల్లలున్నారుగా,
హన్సీ కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది. సరే డ్రాప్ చేయనా? మరీ ఇంత పొద్దున్నే ఎందుకు? నేను కాసేపు ఆగి వెళ్తాను అంటారు రేఖ. అప్పుడెవరు తీసుకువెళ్తారు నిన్ను? పద, అక్కడెవరు నువ్వు ఇంత పొద్దున వచ్చావు అని అనుకోరులే. సరే అని రేఖ కూడా బయలుదేరుతారు. నాన్నా, రేపు ఛాంబర్ ఎలక్షన్ ఉంది కదా, ఈసారికి మీరే పోటీకి నిలబడండి అని చెబుతాడు శివ్. ఇంక నేనెందుకు శివ్, అందులో ఉన్న వాళ్ళల్లో వేరే ఎవరినైనా చూడండి అని అంటారు రావుగారు. ఎవరూ సరైన వాళ్ళు లేరు. పైగా కొంతమంది కొంచెం ఎక్కువ చేస్తున్నారు. రేపు నేను కూడా ఛాంబర్లోకి ఎంటర్ అవుతున్నాను అంటాడు శివ్. నిజమా? నువ్వొస్తావా? హా నాన్నా, నేను కూడా వస్తాను. సరే అయితే నేను నిలబడతాను అంటారు రావుగారు. నువ్వు నిలబడితే ఇంక పోటీ లేదులే అన్నయ్య. ఆల్రెడీ శివ్ నీ పేరు అనౌన్స్ చేయించాడు, పోటీలో నిలబడుతున్నావని అని అంటారు నరసింహారావు గారు. సరే మరి నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నా అని చెప్పి పిల్లలిద్దరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్. ఐషు కూడా వంశీ అన్వేష్తో హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. ముగ్గురు నానీలు అత్తలతో పిల్లలు ఆటలు మొదలు పెడతారు. అదే టైంకి రేఖ గారు వస్తారు అక్కడికి. హంచ్ అంటూ పిల్లలు ఎదురు వెళ్తారు హన్సీ కోసం. హన్సీ కూడా వీళ్ళని చూసి రేఖ గారి చేతుల్లో నుండి కిందకి దూకుతుంది. ముగ్గురు కలిసి ఆటల్లో పడతారు. హన్సీ ఒక్కతే అయిపోయింది అక్కడ అంటారు రేఖ గారు. రోజు ఇక్కడికి వచ్చేసేయి తనని తీసుకొని. నువ్వు తను ఇద్దరే ఏం చేస్తారక్కడ అని రాజ్యం గారు అంటారు. అది కరెక్ట్, అత్తయ్య చెప్పినట్టు చేయరేక. ఇక్కడ ప్లే జోన్ కూడా ఉంది, హన్సీకి కూడా బాగుంటుంది అని అంటారు విజయ గారు. రేఖ గారు నవ్వి ఊరుకుంటారు. పిల్లలు ఆడుతుంటే చూస్తూ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. శివ్ తన క్యాబిన్లో ఉండగా డోర్ నాక్ చేస్తారు. కమిన్ అంటాడు శివ్. శ్రావణి లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది. ఫార్మాలిటీస్ ఏమీ వద్దు శ్రావణి, అన్నయ్య అనే పిలువ్ అని చెబుతాడు శివ్. వద్దు అన్నయ్య, ఆఫీస్లో అలాగే పిలుస్తాను అని అంటుంది. సరే నీ ఇష్టం, ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు శివ్. ఒక ఫైల్ శివ్ చేతికిచ్చి ఇందులో మీ సైన్స్ కావాలి, అందుకే వచ్చాను అంటుంది శ్రావణి. దానికి ఎవరో ఒకరికి ఇచ్చి పంపిస్తే సరిపోయేది కదా. ఈ ఫైల్ కంపెనీ ట్యాక్స్కి సంబంధించిన ఫైల్, అందుకే ఎవరికి ఇచ్చి పంపించడం ఇష్టం లేక నేనే తెచ్చాను. ఓకే అని అది తీసుకొని సైన్ చేసి ఇస్తూ నీకేది అవసరమైనా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా నాకు చెప్పు అంటాడు. మీ ఆఫీస్లో ఇబ్బందా? సమస్యే లేదు, ఇంకేదైనా డౌట్ అయితే తప్పకుండా అడుగుతాను అంటుంది. ఆల్వేస్ వెల్కమ్, రాజ్ని అడిగినా చెబుతాడు అని చెబుతాడు శివ్. ఓకే సార్, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రావణి. శివ్ నవ్వుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోతాడు. ఐషు ఒక ఆపరేషన్ అటెండ్ అయి బయటికి వస్తుంది. తన క్యాబిన్లోకి వెళుతుండగా బయట ఉన్న పేషెంట్లో ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయి పక్కన ఉన్న ఆవిడ కోపంగా కూర్చొని ఉంది. ఐషు అది గమనించి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క పేషెంట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వస్తుంది. తనతో పాటు ఆవిడ కూడా లోపలికి వస్తుంది. ఐషు ఆ అమ్మాయిని చెక్ చేసి తన ఫైలు చూస్తుంది. వయసు 15 అని ఉంటుంది. 15 ఏళ్లకి ప్రెగ్నెంట్ ఏంటి? అసలు పెళ్ళెప్పుడైంది అని అడుగుతుంది ఐషు. పెళ్ళై 9 నెలలు అవుతుంది అని చెబుతుంది ఆవిడ. మీరేమవుతారు ఈ అమ్మాయికి అని ఐషు అడుగుతుంది. అత్తని అవుతాను. మీ కొడుకు వయసు ఎంత? 25 అని ఆవిడ చెప్పగానే, మరి 10 ఏళ్ల గ్యాప్తో ఉన్న ఈ చిన్నమ్మాయిని చేసుకోకపోతే కొంచెం పెద్దమ్మాయిని చేసుకోవచ్చు కదా. అది నా మేనకోడలు, చిన్నప్పుడే అనుకున్నాం వాళ్ళిద్దరు పెళ్ళి అని, అందుకే అది పెద్దది అవ్వగానే చేశాము. మీరొకసారి బయటికి వెళ్ళండి, నేను తనని చెక్ చేయాలి అంటుంది ఐషు. నేనెందుకు బయటికి వెళ్ళడం?
తనకి అసలే భయం. మీరు చెక్ చేయండి, పర్వాలేదు, అలా అవ్వదు, మీరు కాసేపు వెళ్ళండి బయటికి అంటుంది ఐషు. ఆవిడ ఆ అమ్మాయి వైపు ఒక లుక్ ఇచ్చి బయటికి వెళుతుంది. నువ్వు ఆ బల్ల మీద పడుకో అమ్మా అని చెబుతుంది ఐషు. ఆ అమ్మాయి వెళ్ళి బల్ల మీద పడుకుంటుంది. సిస్టరు డ్రెస్ టాప్ పైకి అనుకోమని చెబుతుంది. ఆ అమ్మాయి సంశయిస్తూనే టాప్ని పైకి తీసుకుంటుంది. అక్కడ చూసిన ఐషు షాక్ అవుతుంది. ఆ అమ్మాయి పొట్టంతా కొరికిన గాయాలు, ఇంకా ఏవో పాత గాయాలు తాలూకా మచ్చలు కూడా ఉంటాయి. ఏంటమ్మా ఇది అని అడుగుతుంది ఐషు. ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది. చూడమ్మా, నీకేదైనా సమస్య ఉంటే నాకు చెప్పు అని అడుగుతుంది ఐషు. ఐషు అలా అనునయంగా అడగగానే ఆ అమ్మాయి ఏడుస్తూ, నాకు భయం వేస్తుంది డాక్టర్ అంటుంది. చెబితేనే కదా తెలిసేది సమస్య ఏంటో అంటుంది ఐషు. దేనికి భయం? ఒకటి చెప్పు, మీ ఆయన నీతో రూడ్గా ప్రవర్తిస్తున్నాడు కదా అని అడుగుతుంది. అవును డాక్టర్, నరకంగా ఉంటుంది, చాలా పెయిన్గా కూడా ఉంటుంది అని చెబుతుంది. ఐషుకి అనుమానం వచ్చి ఫ్యాంట్ తీయమ్మా అని చెబుతుంది. ఆ అమ్మాయి భయంగానే తీసి చూపిస్తుంది. అక్కడ చూసిన ఐషుకి కోపం వస్తుంది. వాడసలు మనిషా పశువా? అసలు నువ్వెవరికీ చెప్పకుండా ఎందుకు ఇన్నాళ్ళు ఉన్నావు? అందరికీ తెలుసు డాక్టర్, అమ్మ వాళ్ళకి చెబితే పెళ్ళయ్యాక కాపురం చేయాలి అంటారు, అత్తయ్యకి చెబితే తిరిగి నన్నే తిడుతుంది. మా బావకి అమ్మాయిలతో సంబంధం ఉంది, ఎవరో వేరే క్యాస్ట్ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అని నన్నిచ్చి పెళ్లి చేశారు. రోజు తాగేసి వచ్చి నన్ను వదలడు, చాలా నరకం చూపిస్తాడు. నా ఇష్టంతో పని లేదు, నొప్పి అన్నా వదలడు, ఎవరికి చెప్పినా పట్టించుకోరు. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నా వదలడం లేదు. పొట్టలో రాత్రి నుంచి చాలా నొప్పిగా ఉంది, మీరు అడిగితే ఏమీ చెప్పొద్దు అని బెదిరించింది. ఇప్పుడు మీకు చెప్పాను అని చెబితే ఇంటికి వెళ్ళాక నన్ను కొడుతుంది అని చెబుతుంది. ఐషోకి బాధ, కోపం రెండూ వస్తాయి. సరే, నేను చెప్పనులే, నువ్వు భయపడకు అంటుంది. అసలు నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అక్కడ నా వయసు చూసి బాల్య వివాహం చేయడం నేరం, కంప్లైంట్ చేస్తాను, పైగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒకటి అని ఆ డాక్టర్ గొడవ చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చేసింది. ఇక్కడ పేదవాళ్ళకి ఫ్రీ అని తెలిసి ఇక్కడికి తీసుకువచ్చింది అని చెబుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తే జాలి వేసింది ఐషుకి. ఏదో ఒకటి చేయాలి అనిపించింది. వెంటనే బయట ఉన్న ఆవిడని పిలవమని నర్సుకి చెబుతుంది ఐషు. ఆవిడ వచ్చి కూర్చోగానే, మీ కోడలికి ఇప్పుడు 3వ నెల వచ్చింది, అసలే చిన్న వయసు, ఇప్పుడు దానికి తోడు ప్రెగ్నెన్సీ, మరి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా అని అడుగుతుంది. ఏమైంది డాక్టర్ అని ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తుంది ఆవిడ. ఏమైంది అని చెబుతాను రండి అని ఆ అమ్మాయిని పడుకోమని డ్రెస్ పైకని ఏంటిది అని అడుగుతుంది ఐషు. అది చూసిన ఆవిడ షాక్ అవుతుంది. పొట్ట నొప్పి అంటే టెస్ట్ చేస్తానంటే ఆ అమ్మాయి డ్రెస్ తీయమని అన్నా తీయలేదు, కోపం వచ్చి అరిస్తే తీసింది. ఏంటదసలు, నీ కొడుకు మనిషేనా, మృగంలాగా ప్రవర్తించాడు అని ఫ్యాంట్ కిందకి తీయించి అక్కడ కూడా చూపిస్తుంది. చూడు, అసలు ఆ పిల్ల నొప్పి అన్నప్పుడన్నా అర్థం చేసుకోవాలి కదా, నువ్వు ఆడదానివే కదా, ఏం జరిగిందని వివరం తెలుసుకోవాలి కదా అని కోపంగా అడుగుతుంది ఐషు. నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను, చిన్న వయసులో పెళ్ళి, పైగా ఇలా నరకం చూపిస్తున్నాడు అని తెలిస్తే తీసుకువెళ్ళి అందరినీ జైల్లో పడేస్తారు అని ఐషు బెదిరింపుగా అంటుంది. అమ్మా, అంత పని చేయకమ్మా, ఏదో నా కొడుకు దారి తప్పుతున్నాడని తెలిసి పెళ్లి చేశాను అని అంటుంది. చిన్నపిల్లనిచ్చా చేసేది? ఇది ముందు నుంచి అనుకున్నదే డాక్టర్, మా ఇళ్లల్లో పిల్లల్ని బయటికి ఇవ్వడం తక్కువ, వరసైన వాళ్ళుంటే వాళ్ళకే ఇచ్చి చేస్తారు, వయసు పట్టించుకోరు అని చెబుతుంది. అందుకని ఇలా చిన్న పిల్లల్ని బలి చేస్తారా? ఆవిడేం మాట్లాడకుండా తలదించుకుంటుంది. చూడండి, ఆ అమ్మాయికి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, నీ కొడుకు చేసిన పని వల్ల అని
చెబుతుంది ఐషు. అయ్యో! ఏదో ఒకటి చేయండి డాక్టర్ అంటుంది ఆవిడ కంగారుగా. అసలైతే ఈ వయసులో ప్రెగ్నెన్సీ అనవసరం. కానీ ప్రాణం తీసే హక్కు మనకు లేదు. చిన్న వయసులో పెళ్లి చేసినప్పుడు కనీసం పిల్లలు పుట్టకుండా పిల్స్ అన్నా వాడాలి కదా! ఆ పిల్లకిప్పుడు తల్లి అవసరం. కానీ ఆ పిల్ల తల్లి అవ్వడం ఏ కాలంలో ఉన్నారింకా మీరు? మా ఇళ్లల్లో పెద్ద మనిషి అవగానే చేసేస్తారు పెళ్ళి అని చెబుతుంది ఆవిడ. సరే, నేను చెప్పింది మీరు చేస్తారా? చేస్తాను డాక్టర్. మీ అబ్బాయిని ఈ పిల్లకి దూరంగా ఉంచండి. డెలివరీ అయ్యి బిడ్డకి 6 నెలలు వచ్చే వరకు ఈ అమ్మాయికి దూరంగా ఉండాలి. ఇంకోసారి కలిస్తే అబార్షన్ అయిపోతుంది. అసలు ఇప్పటికే చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఆ పిల్ల చాలా వీక్గా ఉంది. ఫుల్ రెస్ట్ కావాలి. బలమైన ఫుడ్ కావాలి. అప్పుడే ఆ పిండం నిలబడుతుంది అని చెబుతూ, చూడండి, మీరు ఆడవాళ్లే కదా, పైగా తనకి మేనత్త. ఒకసారి ఆ పిల్ల గురించి ఆలోచించండి. ఎంత వీక్గా ఉంది. మీ కళ్ళకు కనిపించడం లేదా? లేక అత్తగారు అని లెవెల్ చూపిస్తున్నారా? ఆవిడేమీ మాట్లాడలేక కామ్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏది పాటించకపోయినా ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. ఈ రోజు నుంచి నేను ఆ అమ్మాయి గురించి స్పెషల్ కేర్ తీసుకుంటున్నాను. రోజు ఆ అమ్మాయి ప్రోగ్రెస్ నాకు రిపోర్ట్ చేయాలి. ఏదైనా తేడా వస్తే మాత్రం వెంటనే కేసు పెట్టేస్తాను. హాస్పిటల్ మార్చాలని చూసినా ఊరుకోను. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక ఆడదానిగా ఆలోచించండి. మందులు రాస్తున్నాను. ఒక వారం వాడి వారం తర్వాత రండి. ఈసారి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మని కూడా తీసుకురండి అని చెబుతుంది ఐషు. ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్. ఏదో చిన్నది, పైగా పెళ్ళొద్దన్నది. బలవంతంగా చేశామని వాడితో కాపురం చేయడం ఇష్టం లేక ఏదో చెబుతుంది అనుకున్నాను. కానీ నిజంగా అది ఇంత నరకం అనుభవిస్తుందని తెలీదు. నొప్పి అత్తయ్య అంటే అలాగే ఉంటుంది, అలవాటవుతుందిలే అన్నాను. అందుకే ఇంక నాకు చెప్పడం మానేసి ఉంటుంది. నేను కూడా పట్టించుకోలేదు. నేను ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను. నేను ఆడదాన్నే డాక్టర్ అని అంటుంది అత్త. నీ కొడుకు సంగతి తెలిసి కూడా నువ్వు ఆ పిల్ల గొంతు కోసావు. అలాంటిది ఇంకిప్పుడు మాత్రం నువ్వు చూసుకుంటావు అంటే నాకు నమ్మకం లేదు. లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. మంచిది. నీ కొడుకుని ముందు మార్చే ప్రయత్నం చేయండి. సిస్టర్, వీళ్ళ అడ్రస్ తీసుకోండి అని మందులు రాసి గాయాలకి ఆయింట్మెంట్ రాయండి అని చెబుతుంది. అలాగే డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చిన్న పిల్ల జీవితం వీళ్ళ స్వార్థానికి బలి చేశారు అని నిట్టూర్పు విడుస్తుంది. కానీ ఏదన్నా తేడా జరిగితే వీళ్ళని వదిలిపెట్టను అని అనుకుంటుంది ఐషు. నెక్స్ట్ పేషెంట్ని పంపించండి అని చెబుతుంది. కథ కొనసాగుతుంది. నిజ జీవితంలో ఇలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు కదా. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకొని పాపం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అందుకే మెన్షన్ చేశాను. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.